ఈ సగం మంది వాళ్ళకు నాలెడ్జ్ ఉంటుంది, అదే పని మీద ఉండదు. అలా వాళ్ళ భర్త కర్ణాటక అమౌంట్ మీ దగ్గరకు వస్తుంది కదా, ఏం పనులు చేయాలి ఏం సంగతి వస్తుంది. వచ్చిన తర్వాత ఇటుకకి ఎంత అయింది, దేనికి ఎంత అయింది అని మీరు లెటర్ పెట్టాలి. వినమ్మా కొంచెం ఇంజనీరింగ్ వాళ్ళకు మీరు లెటర్ పెట్టాలి. లెటర్ పెడితే ఇంజనీర్ ఏఈ వచ్చి ఎస్టిమేట్ వేస్తాడు. ఇక్కడ ఏ పని ఉంది, మీకు అవసరం ఉంది ఏది అని ఎస్టిమేట్ వేసి దేనికి ఎంత ఏందని వాడు శాంక్షన్ తీసుకుంటాడు గవర్నమెంట్ నుంచి. తీసుకున్న తర్వాత ఈయన పని చేస్తే ఎస్టిమేట్ ప్రకారం ఈయన పని చేస్తే ఆయనకు బిల్లు వస్తుంది. ఈయనకు తెలియదా నీకు తెలియదా దన్న కట్టి పారేస్తుంది. అది అగ్రిమెంట్ ఎట్ అవుతుంది మనకు చెప్పి ఆయన ప్రాబ్లం నాకు అర్థమైంది. నువ్వు శాంక్షన్ లేకుండా పని చేయడానికి నీకు ఆయనకు అధికారం లేదు. ఒకటి శాంక్షన్ మనకు పైసలు వచ్చినాయి, పైసలు వచ్చినాక సంబంధిత డిపార్ట్మెంట్ కాడికి పోవాలి, శాంక్షన్ తీసుకోవాలి. 1,00,000 రూపాయలు మీరు ఏమేం చేస్తారంటే మన స్కూల్కి వస్తుంది దీనికి ఇంత దానికి ఇంత అంటే వాడు ఎస్టిమేట్ వేసి ఆ డీ దగ్గరికి పోయి ఈతో పర్మిషన్ తీసుకొని వస్తుంది. పర్మిషన్ తీసుకొని వచ్చినాక ఆ పర్మిషన్ తీసుకొని వచ్చినాక కర్ణాకర్ కడతారా లేదా లింగారెడ్డి కడతారా కొంచెం నేను మొత్తం చెప్పినాక మీరు చెప్పండి. మీరు చెప్పినాక నేను సబ్జెక్టు గ్రౌండ్ లెవెల్